తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ అపారమైన ఘనమైన ప్రేమకై మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప తండ్రి, ఆరాధన క్రమం అంతటిలో మీ తోడ్పాటునిచ్చారు. ఇప్పటి వరకు స్వరాలెత్తి సంగీత గీతములతో ఖ్యాతి చేశాం. ఆయా సందర్భాల్లో మీతో మాట్లాడాం, సంఘ ప్రకటనలు విన్నాం. కొన్ని విషయాలు ప్రభు మేము చర్చించుకున్నాం. ఈ సమయంలో మీ వాక్య ధ్యానంలో మేము ప్రవేశిస్తున్నాం. నాయన, మీ వాక్య ధ్యానం మాలో ఉన్న అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి కావాలంటే, ఆత్మ అభివృద్ధి పడాలి అంటే తండ్రి, మీ జీవాహారంగా వాక్యం ఉపయోగపడుతుంది కనుక మీ మాటలు వినుటకు మీ బిడలు జాగ్రత్తగా వారి మనస్సులను కేంద్రీకరింపజేసి, వినగల చెవులు గ్రహించగలిగే మనస్సుతో మీ ఆత్మశక్తితో వారి నింపుమని కోరుతున్నాం. దీనును తండ్రి మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యత మీ లేఖన భాగంలోని పారమార్థిక సత్యముల వివరణకు సాధ్యము కాదు, కానీ ఆత్మదేవ మీరు వాడుకుంటే కేవలం మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను గనుక నన్ను మీ శిలువ చాటును మరుగుపరచి అవసరమైన మీ మాటలు వినిపింపబడడానికి మీరు వాడుకొనగలందులకై ప్రార్థిస్తున్నాం. వాక్యం వినాలనే ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో తండ్రి, ప్రకటించువారు లేని కొరతలు తీర్చండి. వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించగలందులకై ప్రార్థిస్తూ, ఈ సమయంలో తండ్రి చేరువచ్చిన బిడ్డలందరికీ అవసరమైన మీ మాటలతో వారిని సంధించుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరము కూడా ఈ మధ్యాహ్న కాల వేళ వరకు ఆయన దయగలిగిన కరుణ కలిగిన రెక్కల నీడలు భద్రపరచబడి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి సజీవులమై ఈ 2025 సంవత్సరం 2వ మాసం 2వ దినములో మనం ప్రవేశించాము. ఈ దినం ప్రభు దినము గనుక ఆరాధించుటకై దేవుని పరిశుద్ధ మందిర ఆవరణంలో కూడాము. ఇట్టి భాగ్యం మనకిచ్చిన దేవదేవునికి మనందరము కూడా కృతజ్ఞతలు వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రత్యేకించి ఈ సంవత్సరం మనము ఈ జనవరి మాసములో దేవదేవుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వారి మేలు కోరి అనే దాన్ని మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం. అంటే దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా మానవుల మేలు కొరకే, ఆయన కొరకు కాదు. ఆజ్ఞలు మనం పాటించడం ద్వారా ఆయనకు మేలు కలుగుతుందని కాదు, అది మానవులమైన మనకు మేలు కలగడానికే. ఇశ్రాయేలు జనాంగానికి కూడా దేవుడు చెప్పిన ఈ మాటలు ఈనాడు విశ్వసించిన ప్రజలమైన మనందరికి కూడా వర్తించేటువంటి మాటలుగా మనము గ్రహించాలి. అదే మనము ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనములో, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుతున్నాడు అన్నాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు నీ మేలు కొరకు అన్నాడు. అంటే మన మేలు కొరకు, నీ మేలు కొరకు అని నేను నీతో అన్నాను అనుకో, ఏమవుతుంది? నీ మేలు. నీవు నాతో అన్నావు అనుకో, అది నా మేలు కదా. కాబట్టి ఇక్కడ చేరిన మనందరి మేలు, ఆనాడు ఇశ్రాయేలు జనాంగము యొక్క మేలు కొరకు దేవుడు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. చాలా ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. దేవుడిచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీయులకు ఆయన ప్రత్యేకంగా దశాజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు మనము ధ్యానం చేశాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, విగ్రహారాధన చేయకూడదు. అది భూమి మీద కావచ్చు, ఆకాశమందు కావచ్చు, జలముల్లో కావచ్చు, దేని రూపాన్ని మీరు చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు అనేదాన్ని తెలియజేశాడు. అయితే దేవుని యొక్క స్వభావము, దేవుని లక్షణాలు మానవులమైన మనం తెలుసుకోవడానికి దేవుడు కొన్ని పోలికలు ఇవ్వబడ్డాయి. కొన్ని పోలికలతో ఆయన తనను తాను పోల్చుకున్నాడు.
అందులో చెట్టుతో పోల్చబడ్డాడు, రాతితో పోల్చబడ్డాడు, నీటితో పోల్చబడ్డాడు, వెలుగుతో పోల్చబడ్డాడు, ఇలా పావురముతో పోల్చబడ్డాడు, అలాగే గొర్రెతో పోల్చబడ్డాడు, సింహముతో పోల్చబడ్డాడు. అంటే వాటిలో ఉన్న లక్షణాలు దేవునిలో వాటికంటే ఎక్కువగా ఉన్నాయి అనేదాన్ని మనం తెలుసుకోవడానికే కానీ దేవుడు చెట్టుతో పోల్చబడ్డాడు కదా, చెట్టును పూజిస్తే తప్పేమిటి అని కాదు. దేవుడు రాతితో పోల్చబడ్డాడు కదా, రాతిని పూజిస్తే తప్పేమి అనేది కాదు. దేవుడు పక్షితో పోల్చబడ్డాడు కదా, పక్షిని పూజిస్తే తప్పేంటి అనేది కాదు. దేవుడు మృగముతో పోల్చబడ్డాడు కదా, మృగాలను పూజిస్తే తప్పేంటి అనేది కాదు. అంటే వాటి స్వాభావిక లక్షణాలు భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. దేవుడు మనతో కనపడడం లేదు కాబట్టి ఆయన స్వాభావిక లక్షణాలు మనం తెలుసుకోలేము. చెట్టు యొక్క స్వాభావిక లక్షణాలు మనము తెలుసుకోగలం. వాటికంటే మిక్కిలి గుణగణాలు కలిగిన వాడు దేవుడని మనం తెలుసుకోవడానికి వీటితో ఆయన పోల్చబడ్డాడు కాబట్టి మనం వాటితో ఆయన పోల్చబడ్డాడు కాబట్టి అవి చేసుకొని పూజిస్తే తప్పేమీ లేదు అనేటువంటి అజ్ఞానపు ఆలోచనలోనికి మనము రాకూడదు. వాటిలో ఉన్న స్వభావాన్ని మనం గ్రహించి దేవుడు మనకిచ్చిన ఈ ప్రకృతిలో వీటన్నింటికున్న స్వాభావిక లక్షణాల కంటే ఆయన ఇంకా అధికమైనటువంటి ఉన్నత లక్షణాలు ఆయనలో ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి దేవుడు ఇలా పోల్చబడ్డాడు అనే దాన్ని మాత్రమే ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి విగ్రహారాధన దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు అనేటువంటి ఆజ్ఞను గూర్చిన విషయాలు కూడా మీకు గమనించాం. ఇక మూడవ ఆజ్ఞ ఏంటి? దశాజ్ఞల్లో ఇవ్వబడినటువంటిది మూడవ ఆజ్ఞ ముందే ఉందండి, ఇక్కడే ఉంది మనకు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అనే మాట తెలియజేశాడు. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మూడవ ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఆ మాట స్పష్టంగా కనపడుతుంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి ఆ ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి సందర్భంలో ఆ విషయాలు తెలియజేయబడతాయి. ఇప్పుడు మనం నిర్గమకాండంలో చూద్దాం స్పష్టంగా. అంటే ఇది మొట్టమొదట మోషేకు దేవుడిచ్చినటువంటివి కాబట్టి 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు అన్నాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ దేవుడు ఎవరు? యెహోవా, మనము ఆరాధించే దేవుడు. కాబట్టి ఆయన నామము అంటే ఆయన యొక్క పేరు. నామం అంటే పేరు. నామం అంటే మనకు మన దేశ సాంప్రదాయాల్లో నామాలంటే ఇట్లు అవి కాదు. నామం అని అంటే పేరు. కాబట్టి ఇక్కడ దేవుని పేరేంటి? యెహోవా అనేటువంటి నామం. వ్యర్థముగా అంటే అనవసరంగా, అవసరము లేని సందర్భంలో. ఉచ్చరించకూడదంటే పలకకూడదు. ఉచ్చారణ అంటే పలకకూడదు, మాట్లాడకూడదు. అంటే మనం పద విధానంలో అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని నామము యెహోవా అనగా దేవుని పేరు యెహోవా అనేటువంటి పేరు. ఆ పేరును అనవసరంగా దాన్ని మనము ఎక్కడ కూడా పలకకూడదు. అవసరమైన సందర్భంలోనే ఉపయోగించాలి. అనవసర సందర్భాల్లో ఆయన పేరును మనం ఉచ్చరించకూడదు. ఇంకేమంటున్నాడు చూడండి, యెహోవా తన నామమును, తన పేరును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు అన్నాడు. అంటే దేవుని నామాన్ని అనవసరమైన సందర్భాల్లో మనం ఉపయోగిస్తే అలాంటి వాటిని నిర్దోషిగా ఎంచడు అన్నాడు. అంటే నిర్దోషి అంటే
దోషము లేనివాడుగా ఎంచడు. అంటే దానికి వ్యతిరేక పదం ఏంటి? దోషి. నిర్దోషికి వ్యతిరేక పదం దోషి. కాబట్టి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన వాడు ఏమవుతున్నాడంట? దోషి అవుతున్నాడు అని అంటున్నాడు. దోషి అని అంటే తప్పు చేసిన వాడు అవుతున్నాడు. తన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి వానిని ఆయన నిర్దోషిగా ఎంచడు, అంటే వాడు దోషిగానే ఉంటాడు అనే మాట ఇచ్చాడు. మూడవ ఆజ్ఞగా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి మాటగా మనము గ్రహించాలి. ఇక దేవునికి వాస్తవంగా ఒక నామం అనేటువంటిదేమీ లేదు. కానీ ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా అని తన నామాన్ని బయలుపరచుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు మోషేను దేవుడు పిలిచి ఆ పొదలో, మండుతున్న పొదలో మోషే అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు కదా, విషయం అంతా మనకు తెలుసు. ఆయన పిలిచి మరి ఇశ్రాయేలీయులైన ప్రజలు ఐగుప్తులో అనేక ఇబ్బందులు పడుతున్నారు, వారిని మరి బయటికి తీసుకొని రావాలి మోషే, నువ్వు నాయకుడవుగా ఉండాలి అని అంటే మోషే అందుకు భయపడిపోయాడు. ఎందుకు? ఆయన మోషే ఐగుప్తులో పెరిగినటువంటి వాడు, అందులో ఫరో కుమార్తె కుమారుడుగా పెరిగినవాడు. అక్కడ ఆయన ఒక చిన్న పొరపాటు కూడా చేశాడు. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మరలా ఐగుప్తుకు వెళ్ళడానికో లేక తను నాయకత్వం వహించడానికో ఏదో ఒక భయం తనను వెంటాడుతుంది. ఆ విధంగా వెంటాడుతూ ప్రభువా నడిపించడానికి నాకేమీ విషయాలు తెలియవు, నేను అలా వెళ్ళలేను అనే విధంగా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఆ తప్పించుకోవడానికి మోషే చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఏం చేశాడంటే 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మోషే అంటున్నాడు, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి. ఇప్పుడు మీకు ఎవరికైనా అర్థమవుతుందా? మీరు అందరూ చదువుకుంటే ఎవరికి అర్థమవుతుంది? ఒకరు స్పష్టంగా చదివితే చదవండి, లేకపోతే నేనే చదువుతాను. ఎందుకు అలా చదివి ఎవరికి అర్థం కాకుండా పాడు చేస్తారు? స్పష్టంగా చదివే వాళ్ళు ఒకరు చదవగలగండి, లేదంటే నేనే చదువుతాను. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి అని అన్నాడు. మీరు వెళ్ళమంటున్నారు ఇశ్రాయేలు దగ్గరకు, వారు సామాన్యులు కాదు. నేను వెళ్ళి మీ దేవుడు ప్రత్యక్షమై మరి మీ దగ్గరకు నన్ను పంపించాడంటే ఆయన పేరేంటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు నేనేం చెప్పాలి? నీ పేరే నాకు తెలియదు కదా, నేనేం చెప్పాలి అన్నప్పుడు దేవుడైన యెహోవా అక్కడ మోషేతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడు. అందుకే దేవుడు ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అనేది మనము గ్రహించాలి. కాబట్టి ఉన్నవాడను అని చెప్పు అని మోషేతో చెప్పుతూ, మరియు ఆయన అంటున్నాడు, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను అనేటువంటి మాటలు తెలియజేశాడు. అంటే అక్కడ దేవుడు పేరేమి ఆయనకు చెప్పలేదు, నేను ఉన్నవాడును అని చెప్పమన్నాడు. తర్వాత ఆయన తన పేరును మరలా బయలుపరిచాడు. చూడండి, మరియు దేవుడు మోషేతో ఇలా అంటున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా అంటే అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. నిరంతరం అంటే ఎల్లప్పుడూ, నా నామం అంటే నా పేరు ఇదే. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ
నామము. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేతో మొదట చెప్పాడు, నేను ఉన్నవాడనని చెప్పమన్నాడు. తర్వాత తనకొక పేరు ఏర్పాటు చేసి ఆ పేరుతో మరలా ఇశ్రాయేలుతో మాట్లాడమన్నాడు. ఆ పేరు ఏంటంటే యెహోవా. యెహోవా అనేటువంటి మాట, ఎందుకంటే మనకు పాత నిబంధన గ్రంథం హీబ్రూ భాషలో వ్రాయబడింది. కాబట్టి యెహోవా అనేటువంటి నామము ఎలోహిం అనేటువంటి హీబ్రూ పదం, ఆ హీబ్రూ పదంలో నుండి యెహోవా అనేటువంటి ఆ పేరును మన తెలుగులో తర్జుమా రూపంలో వచ్చింది. ఎలోహిం అనేటువంటి హీబ్రూ పదం అన్నమాట. ఆ పదంలో నుండి యెహోవా అనేటువంటి పేరు వచ్చింది మన తెలుగులో. కాబట్టి మీ పితరుల దేవుడు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మన పితరులు ఎవరు చెప్పుకుంటాం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. కాబట్టి మీ పితరుల దేవుడైనటువంటి యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. నిరంతరము నా పేరు ఇదే, నా నామం ఇదే అంటే నా పేరు ఇదే అంటూ, మరి ఇది తరతరములకు నన్ను జ్ఞాపకం చేసుకునే పేరు ఇదే, దేవుని జ్ఞాపకం చేసుకునే పేరు ఇదే అని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుని పేరు ఏమైంది మనకు అర్థమైపోయింది. యెహోవా అనే పేరు మనకు అర్థమైంది. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో కూడా మనకేం చెప్పాడు? నీ దేవుడైన యెహోవా నామమును అంటే పేరును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని అన్నాడు. వ్యర్థంగా, అనవసరంగా, అవసరము లేని సందర్భాల్లో ఉపయోగించకూడదు అంటున్నారు. ఎందుకు ఉపయోగిస్తామండి? అవసరం లేని సందర్భాల్లో మనం ఉపయోగిస్తామా? అవసరం లేని సందర్భంలో ఉపయోగిస్తామండి. కానీ ఉపయోగిస్తూ ఉన్నాము మనము. అది అనవసరమైన సందర్భాల్లో ఉపయోగిస్తున్నాము. ఎక్కడ చెప్పండి? ఎక్కడ ఉపయోగిస్తున్నాము? ఇప్పుడు నేను మీకు కనపడితే మీరు ఏమంటారు? కనపడకుండా ఎప్పుడన్నా ఒకసారి కనపడితే ఇంకా ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. ఏమంటున్నారు? ప్రైజ్ ద లార్డ్ సార్ అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్ అని అంటే చూడండి, ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాట మన తెలుగులో ఎలా తర్జుమా చేశాడు? యెహోవాను స్తుతించుడి అని తర్జుమా చేశాడు. లార్డ్ అనేటువంటి మాట యెహోవా అని తర్జుమా చేశారు. మన తెలుగు బైబిల్లో లార్డ్ అని చెప్పబడినటువంటి ఆ పదాన్ని యెహోవా అని పాత నిబంధనలో తర్జుమా చేశారు. అందుకే నేను ఇప్పుడు ఒక ఇంగ్లీష్ బైబిల్ కూడా తీసుకొని వచ్చాను. ఇమానియల్ దగ్గర ఉంది ఆ బైబిల్, చదువుతాడు. కీర్తనల గ్రంథం 111 కీర్తన 1వ వచనం చదువయ్యా ఇంగ్లీష్ బైబిల్లో. 11వ కీర్తన 111వ కీర్తన 1వ వచనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో చదవండి ఆ పదము. యెహోవాను స్తుతించుడి. అంటే ఇప్పుడు నేను మీకు కనపడ్డాను, లేకపోతే మీరు నాకు కనపడ్డారు. ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నాము? ఒకరిని గౌరవించుకుంటున్నాము. ఒకరిని గౌరవించుకునేటువంటి సందర్భంలో యెహోవా నామాన్ని ఎందుకు ఉచ్చరించాలి? అక్కడ యెహోవా నామాన్ని ఎందుకు పలకాలి? అక్కడ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు లోకంలో. అసత్యాన్ని చాలా బాగా నమ్మేస్తారు మనుషులు. అబద్ధాన్ని బాగా ఆకలింపు చేసుకుంటారు మనుషులు. కాబట్టి నేను మీకు కనపడ్డు, నన్ను గౌరవించినప్పుడు వందనాలు సార్ అనండి, లేకపోతే వందనాలు బ్రదర్ అనండి. అదే మనకు పౌలు గారు చెప్తాడు, తర్వాత చూస్తాం మనం ఆ భావం కూడా. కాబట్టి ఇక్కడ కనపడ్డప్పుడు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ ఏంటంటే ప్రైజ్ ద లార్డ్.
మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ కూడా కాదు, దాగుడు ఎగిరిపోద్ది. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సార్. ఏం అవసరం అండి? దేవుడు మనకు ఒక మంచి భాష ఇచ్చాడు. భాషలన్నింటిలో తెలుగు భాష లెస్స అని అన్నాడు. లెస్స అంటే మధురమైనటువంటి భాష అని అన్నాడు. అలా అని ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, హిందీ నేర్చుకోవద్దు అని నేను చెప్పటం లేదు. నేర్చుకోండి, భాషలు నేర్చుకోవడం తప్పేమీ కాదు. కానీ నీకు ఇవ్వబడిన భాషలో చాలాసార్లు నేను బాధపడుతుంటాను. కొందరు నా దగ్గరకు వస్తారు, ప్రార్థన చేయండి సార్ అంటే చాలు కదండి, ప్లేయర్ చేయండి సార్, ప్లేయర్. ఏం అవసరం అండి? ఎందుకు ఆ బాధ? అది ప్రేయర్. ప్లేయర్ అని అంటే ఒక ఆటగాడు. ఒక ఆటగాడిని ప్లేయర్ అంటాం, ప్రార్థనను ప్రేయర్ అంటాం. ప్లేయర్ చేయండి సార్, ఎందుకండి ఆ బాధ? ప్రార్థన చేయండి సార్ అంటే ఏమి? నీకున్న మంచి భాషా పదంలో, నీకున్న ఒక మంచి తెలుగులో, ఇంగ్లీష్ స్పష్టంగా వచ్చి మాట్లాడితే నేనేం తప్పంటాం లేదండి. హిందీ బాగా వచ్చి మాట్లాడితే తప్పని నేను అంటాము లేదు. రాని దాన్ని ఎందుకు అపశృతులు పలుకుతూ వాటి భావాలు మార్చి ఎందుకు వేయాలి మనం? వాటిని పలికే విధానంలో క్రమం మనకు రానప్పుడు ఎందుకు ఆ ఇబ్బంది పడాలి మనం? ఆ ఒక్క దగ్గరే కాదు, ఇంకా చూడండి 112వ కీర్తన మొదటి వచనములో, ఇంగ్లీష్లో చదువుతాను. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో ఏం రాశాడు అంటే లార్డ్ అనే పదము యెహోవా అని తర్జుమా చేశాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే యెహోవా నామాన్ని మనం ఏం చేస్తున్నామండి? ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే ఇతరులతో వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామా? వ్యర్థంగా ఉచ్చరించు అని ఏమంటున్నాడు? దోషి అంటున్నాడు. నిర్దోషిగా నేను ఎంచను వాణ్ణి అని అంటున్నాడు. ఇంకా చూడండి 113వ కీర్తన మొదటి వచనం ఇంగ్లీష్లో. ప్రైజ్ ద లార్డ్. 146వ కీర్తన మొదటి వచనం. 146 సార్. ప్రైజ్ ద లార్డ్. 147 1. ప్రైజ్ ద లార్డ్. 148 1. ప్రైజ్ ద లార్డ్. 151. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అని ఉపయోగించిన ప్రతి దగ్గర మన తెలుగు బైబిల్ ఏ రాశాడు? యెహోవాను స్తుతించుడి అనే మాట వ్రాశాడు. యెహోవాను స్తుతించుడి అనే మాట వ్రాశాడు. కాబట్టి ఈ లార్డ్ అనేటువంటి పదము, ఇంగ్లీష్లో లార్డ్ అనేటువంటి పదము యెహోవా అనేటువంటి ఆయన నామాన్ని తర్జుమా చేశారు. తెలుగులో ఆయన పేరును తర్జుమా చేశారు. పాత నిబంధనలో దాదాపు ఎన్నిసార్లు ఉందో తెలుసా అండి? ఆ పదము 6200 సార్లు ఉంది. యెహోవా అనేటువంటి పదం పాత నిబంధనలో 6200 సార్లు ఉపయోగించబడింది. అంటే ఆయనను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయనను పరిచయం చేస్తున్నప్పుడు దాదాపు మనకు 6200 సార్లు ఆ పదం ఉపయోగింపబడింది. అంటే లార్డ్ అనేటువంటి పదాన్ని యెహోవా అని తర్జుమా చేశారు. యెహోవా అనేటువంటి ఈ హీబ్రూ నామము యొక్క అర్థం ఏంటంటే రక్షించువాడు. రక్షించువాడు. యెహోవా అంటే ఏంటి? రక్షించువాడు. ఎక్కడ రక్షిస్తాడు? తలనొప్పి తగ్గిపోయింది, దేవుడు నన్ను రక్షించాడు. కడుపు నొప్పి బాగైంది, దేవుడు నన్ను రక్షించాడు. కాలు నొప్పి తగ్గిపోయింది, దేవుడు నన్ను రక్షించాడు. సరిపోద్దా రక్షణ? రక్షించువాడు అని అంటే నీకు ముందు ఒక పెద్ద అపాయం ఉంది. ఒక పెద్ద అపాయం ఉంది. ఏంటది? నిత్య నరక అగ్నిగుండం. ఆ నిత్య నరక అగ్నిగుండములో పడకుండా నిన్ను కాపాడేవాడు ఆయన.
యెహోవా అనే నామము యొక్క రక్షించువాడు అనే నామం యొక్క ఆ రక్షణ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న ఆ నిత్య నరకాగ్నిగుండములో పడిపోకుండా మనల్ని రక్షించేటువంటి వాడాయన. ఇవి కాదు, బాహ్య సంబంధమైనటువంటివి కాదు. బాహ్య సంబంధమైనటువంటి వాటికి మనము దేవుడు చేశాడన్నా మళ్ళీ హాస్పిటల్ ఉరుకుతాం. కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకో, అమ్మ ఇంకా బాగాల్సింది, హాస్పిటల్ బాగోపోతే నాకు కుదరదు కదా. అంటే తప్పని నేను అంటం లేదు, ఎందుకంటే ఆ వైద్య పరిజ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. మన వైద్యులను సంప్రదించాలి, వారి సలహాలు మనము పాటించాలి. ఇది దేవుని ప్రణాళికని కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన కొన్ని వైద్య సంబంధమైనటువంటి ఔషధాలు మనకు వాక్య భాగంలో చెప్పాడు. రాహేలు గర్భము ధరించలే. 30వ అధ్యాయం ఆదికాండం. ఆమె వెళ్ళి యాకోబుతో ఏమనింది, నీవు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అన్నది. నేను చచ్చిపోతా, ఎందుకు, ఇంకా నాకు బిడ్డలు లేరు కదా అని అనింది. యాకోబు ఏమన్నాడు, నీకు గర్భఫలం ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని అన్నాడు. అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరు? నన్ను ఇవ్వమంటావేంటి, నేనేమన్నా దేవుణ్ణి నీకు గర్భఫలం ఇవ్వడానికి అన్నాడు యాకోబు. నేను దేవుని కాదుగా నీ గర్భఫలం ఇవ్వడానికి అని అన్నాడు. రూబేను పొలంలో నుండి వస్తూ పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొని వస్తున్నాడు. రాహేలమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి? లేయమ్మ దగ్గరికి. అదిగదుగో నీ కుమారుడు రూబేను గారు పుత్రదాత వృక్ష ఫలాలు తీస్తున్నాడు, అవి నాకివ్వు అని అడిగింది. ఈయన ఎక్కువగా యాకోబు రాహేలు మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ సమయాన్ని ఉపయోగించుకుంది. మరలా లేయ, సరే నేను నా బిడ్డ తెచ్చిన పుత్రదాత వృక్ష ఫలాలు నీకు ఇస్తాను, మరి రాత్రి భర్తను మరలా నా దగ్గరకు పంపాలని చెప్పింది. షరతుకు ఒప్పుకొని పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొని రాహేలు తినింది. అప్పుడు గర్భం వచ్చింది ఆమెకు. అదేంది? యెహోవా కదా గర్భం ఇచ్చేది. ఆ పుత్రదాత వృక్ష ఫలాలు ఆమె తీసుకొని తినిన తరువాత రాహేలుకు గర్భము వచ్చింది. హిజ్కియాను చూస్తాం మనం. ఆయన రోగం ఏం రోగం అంట? మరణకరమైన వ్యాధి. మరణకరమైన వ్యాధి అంటే ఇప్పుడు మనం ఏమంటాం, క్యాన్సర్ వ్యాధి కదండి. అంటే ఇంకా రోగం వస్తే క్యాన్సర్ వెళ్ళిపోతాడు, ఇంకా కుదరడని. కొందరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బ్రతుకుతారు, అవి వాస్తవ క్యాన్సర్లేమీ కాదు. కాబట్టి మరణకరమైన వ్యాధి. అయితే ఆ మరణకరమైనటువంటి వ్యాధి నుండి ఆయనను రక్షించడానికి, ఆ మరణకరమైన వ్యాధిని పోగొట్టడానికి ప్రవక్త నాతాను ద్వారా దేవుడు మాట్లాడాడు. నీకు ఆల్రెడీగా నువ్వు వెళ్ళిపోతావు, నీ కుటుంబ పరిస్థితులు ఇవన్నీ చక్కబెట్టుకో, మరణ శాస్త్రం ఇవన్నీ చక్కబెట్టుకుంటే ఏడ్చాడు. హిజ్కియా రాజు ఏడ్చాడు, దుఃఖపడి ప్రార్థన చేశాడు. అప్పుడు మరలా నాతాను వెళ్ళిపోతుంటే మరలా దేవుడు నాతానుతో మాట్లాడి, హిజ్కియా బాధపడుతున్నాడు, వెళ్ళి ఇంకొక నేను 15 సంవత్సరాలకు ఆయుష్స్తానని చెప్పు అని మరలా వెనక్కి పంపించాడు ప్రవక్త నాతాను వచ్చాడు. ఆ తర్వాత హిజ్కియా యొక్క ఆ రోగం, ఆ పుండు ఎలా తగ్గిందండి? అంజూరపు పండ్లు తెచ్చి వాటిని నలగొట్టి ముద్దగా చేసి ఆ ముద్దను ఆ పుండు మీద వేసి కట్టమన్నాడు. ఎందుకండి? ఆయన మాట మాత్రం సెలవిస్తే పుండు బాగా అయిపోద్ది కదా. మళ్ళీ ఎందుకు ఈ అంజూరపు పండ్లు తెచ్చి వాటిని నలగొట్టి ముద్ద చేసి ఆ ముద్ద పుండు మీద వేసి ఎందుకు కట్టమన్నాడు? వైద్య శాస్త్రాన్ని, వైద్యాన్ని మీరు తప్పుగా చూడకండి అని మనకు నేర్పించడం. చాలామంది బోధకులు ఏం చేస్తారంటే, నీకు జబ్బొత్తే హాస్పిటల్గా దేవుని దగ్గరికి రా, హాస్పిటల్కి వద్దు. దేవుడే ఏమంటున్నాడు? ఆయన ఇచ్చిన ఔషధాలను మనం ఉపయోగించుకోవాలనేది దేవుని యొక్క చిత్తం. గుడ్డోడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, నేల మీద ఉమ్మేసి బురద చేసి వాని కన్నులకు వ్రాశాడు. ఎందుకండి? ఏమవసరం? కాబట్టి
కాబట్టి మనము వైద్యాన్ని కూడా మనము తప్పుగా చూసి అది తప్పు, క్రైస్తవులు హాస్పిటల్కి వెళ్ళకూడదు, క్రైస్తవులు వైద్యం చేయించుకోకూడదు, ఇలా మనము తప్పుడు బోధలు చేయకూడదు. వెళ్ళాలి, వైద్యులను కూడా సంప్రదించాలి. వైద్య శాస్త్రానికి కూడా పురోభివృద్ధి చేసిన వాడు దేవుడే. దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ నీవు వైద్యులను కూడా నిర్లక్ష్యము చేయకూడదు, తక్కువగా చెప్పకూడదు అనేటువంటి విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ రక్షించువాడు అనేటువంటి మాట లోకంలో మనకు వచ్చినటువంటి వ్యాధులను బట్టి కాదు. ఒక గొప్ప ప్రమాదం పొంచి ఉంది, ఏంటంటే అది నిత్య నరకాగ్ని గుండం. ఆ నిత్య నరకాగ్ని గుండంలో నిన్ను పడకుండా రక్షించేవాడు దేవుడు. అందుకే ఆయనకు యెహోవా అనేటువంటి పేరు, యెహోవా అనేటువంటి నామం ఆయనకి ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి ఈ మాటలో యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించబడుతుంది. ఎందుకంటే అక్కడ కలుసుకున్న వాళ్ళం మనము ఒకరినొకరము గౌరవించుకోవాలి. గౌరవించుకునేటువంటి దానిలో ఆయా భాషలలో ఆయా పదాలు ఉన్నాయి, ఆ పదాల ప్రకారం మనము గౌరవించుకోవచ్చు. ఇంగ్లీష్ వారు కూడా ప్రైజ్ ద బ్రదర్ అని ఉపయోగించవచ్చు, అంటే వందనాలు సహోదరుడా అని ఉపయోగించవచ్చు. ఒకవేళ ద అనేటువంటి పదం లేక ది అనేటువంటి పదం నిర్దిష్టమైన దానికే వాడాలి అని అంటే మానవుడు కూడా నిర్దిష్టమైన వాడే, మానవుడేం నాశనం అయిపోయేవాడు కాదు. ఇప్పుడు సంఘానికి మనం వాడుతున్నాం ద సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. దా ఎందుకు వాడుతున్నాం? సంఘము శాశ్వతమైనది, మనిషి కూడా శాశ్వతుడే. భూమి మీద చనిపోతున్నాడు కాబట్టి మనిషి అయిపోయాడని కాదు. భూమి మీద ఇక మానవుడు చనిపోయాడు అని అంటే ఇంక అయిపోయిందంటే ఇంకెందుకు ఇవన్నీ ఎందుకు? మానవుడు అశాశ్వతుడు. దేనిలో అశాశ్వతుడు? భూలోక యాత్రలోనే, భూలోకములో జీవించే దానిలో అశాశ్వతుడు. కానీ మానవునిలో ఉన్నటువంటి ఆత్మ అశాశ్వతమైనది కాదు, యుగయుగాలు జీవిస్తాడు మానవుడు. కాబట్టి ప్రైజ్ ద బ్రదర్ అని ఉపయోగించవచ్చు. అక్కడ లార్డ్ను ఉపయోగించడం ద్వారా జరుగుతున్నటువంటిది ఏంటంటే యెహోవా నామము వ్యర్థముగా అనవసరంగా ఉపయోగింపబడుతుంది. దీన్ని అభిమానించే వారు ఇవన్నీ వ్యతిరేకిస్తారు. మనం చెప్పే వాటిని రకరకాల విధానాలు చేస్తారు, కానీ ఉన్నది అంతే. అంటే మనం 3వ ఆజ్ఞను వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని ఆయన చెప్పాడు. ఎందుకు ఉచ్చరిస్తామండి వ్యర్థంగా? కానీ ఉచ్చరిస్తున్నాం. ఎక్కడ? ఇక్కడ మనం ఒకరినొకరం కలుసుకున్నప్పుడు చెప్పుకునేటువంటి ఆ మాట యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపబడుతుంది. అలా వ్యర్థంగా ఉచ్చరింపబడితే వారిని దేవుడు దోషిగా ఎంచుతాడు అంటున్నాడు. నిర్దోషిగా ఎంచడు, దోషిగా ఎంచుతాడు అనే మాటలు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం పలికే మాటలు, చెప్పే భావం ఉండాలనే దాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక పౌలు గారు మనకు నూతన నిబంధనలో మనకివ్వబడినటువంటి ఆ మంచి సలహాలు వాక్య భాగంలో మనం గమనిస్తే రోమా సంఘానికి ఆయన వ్రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు మనకు చెప్పాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి అనే మాట తెలియజేశాడు. పై వచనాలు మనం చదివితే ఆయన ఉత్తరం రాస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ వందనాలు చెప్తాడు. ప్రభునందు ఏర్పరచబడిన రూపుకు వందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమెకు నాకు కూడా తల్లి, అలాగే అసుంక్రీతునకు, ప్లెగోసునకును, హెర్మోనుకు, పత్రోసుకు, హెర్మోనుకు వారితో కూడా ఉన్న సహోదరులందరికీ వందనాలు అని చెప్తాడు పౌలు. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వారి పేర్లని చెప్తూ వారందరికీ వందనాలు అంటాడు. చెప్తూ మీరు కూడా ఏం చేయమన్నాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేసుకోండి అని అన్నాడు. అయితే
మనము ఈ పవిత్రమైన ముద్దు అనేటువంటిది కూడా మన భారతదేశ సాంప్రదాయంలో ఇది కూడా మనకు ఒక వికటింపుతో కూడుకున్నటువంటిది. అంటే ముద్దు పెట్టుకోవటం అనేటువంటిది. సరే, పురుషులు అంటే పక్కన పెట్టండి. ఇలా పెట్టుకోమని స్త్రీలను పోయి అమ్మా అని మనం వాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకుంటే వందనాలమ్మా అని, మన భారతదేశంలో అది కరెక్ట్ కాదు. అందుకని మనం దాన్ని పాటించాం. దాన్ని పాటించుకుని ఏమంటాము, చేతుకుంటాం. ఒకవేళ 2 చేతులు జోడించి వందనాలమ్మ అంటాం, లేకపోతే వందనాలమ్మంటాం. ఇంకా మనకు ఒక మంచి భాష సంస్కృతంలో ఉన్నటువంటి పదం ఏంటంటే నమస్కారం కదా. సంస్కారవంతమైనటువంటి పదం నమస్కారం అండి. హాయ్ అది హిందువులది కాదు, ఒక భాషా పదం అది అంతే. నమస్కారం అనేది వాళ్ళది కాదు, ఇంకొకరిది కాదు, ఒక భాషా పదం. నమస్తే బ్రదర్ అనొచ్చు, వందనాలు బ్రదర్ అనొచ్చు. అంటే ఒకరినొకరం మనము గౌరవించుకుంటున్నాం, ఒకరినొకరం గౌరవించుకుంటూ ఆ మాటలు చెప్పుకుంటున్నాం అన్నమాట. అలాగే మనకు కొరింథీ సంఘానికి ఆయన వ్రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములు కూడా ఇదే మాట చెప్పాడు పౌలు గారు. సహోదరులందరూ మీకు వందనాలు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనములు చేసుకోండి. ముద్దొద్దండి, మళ్ళీ ముద్దు పెట్టుకోమన్నాడు సారు, బైబిల్లో ఉందంట, వద్దు. ఎందుకంటే మన భారతదేశంలో అది కరెక్ట్ కాదు. కాబట్టి మన దేశ సాంప్రదాయాలు మనం గౌరవిస్తాం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరు? విదేశీయులు పెట్టుకుంటారు. కనపడ్డ వెంటనే స్త్రీ పురుష భేదం లేకుండా కౌగలించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. కానీ మన దేశ సాంప్రదాయంలో అది నిషేధం. అది అంత చక్కగా అనిపించదు, అంత చక్కగా అది చూడడానికి ఇంపుగా ఉండదు. అంతేకాకుండా ఎందుకంటే ఒక స్త్రీ పురుష మరి శరీర స్పర్శలు అనేక అనార్థాలు పుట్టించడానికి కారణమవుతాయి. అందుకని అది వద్దు, మనకు వందనాలు చెప్పుకుంటే చాలు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఆయన చెప్పాడు. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా అన్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకోండి. ఓ మంచి హెచ్చరిక ఇచ్చాడు పౌలు గారు అనేటువంటిది ప్రియులారా మనం గ్రహించాలి. తెస్సలోనికే సంఘానికి కూడా ఆయన వ్రాసినటువంటి పత్రికలో ఇదే విషయాన్ని తెలియజేస్తాడు. తెస్సలోనికే సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం చదువుతుంటే అక్కడ కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయండి. వందనం అనే మాట ఏంటంటే గౌరవించుకోవడం అండి. నమస్కారం అనే మాట ఏంటంటే గౌరవించుకోవడం. ఒకరినొకరం గౌరవించుకుంటూ చెప్పుకునేటువంటి ఆ పదాలవి మన తెలుగులో అవి ప్రాముఖ్యమైనటువంటి పదాలుగా మనకు కనపడతాయి. పేతురు గారు కూడా తన పత్రికలో కూడా వ్రాశాడు. చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 13వ వచనంలో ఈ మాట మనకు కనపడుతూ ఉంది. ఆ చివరి లైన్లో చదవండి. ప్రేమ గల ముద్దుతో ఒకరికొకరు వందనములు చేసుకోండి. ప్రేమ కలిగినటువంటి ముద్దుతో ఒకరికొకరు వందనములు చేసుకోండి అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒకరినొకరం గౌరవించుకునే సందర్భంలో వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, వందనాలు సార్ అని మనం చెప్పుకోవడం, వందనాలు అక్క, వందనాలు చెల్లి అని చెప్పుకోవడం సంస్కారవంతమైనటువంటి మాట, ఓ మంచి మాట, ఒక మంచి తెలుగు భావంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాట యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపబడుతున్నటువంటి మాట. చెప్పాను కదా, పాత నిబంధనలో లార్డ్ అనేటువంటి మాటను యెహోవాని తర్జుమా చేశాడు. 6200 సార్లు ఆ మాట తర్జుమా చేయబడిందంటే
కాబట్టి లార్డ్ అనేటువంటి మాట దేవునికి ఇవ్వబడింది, అది యెహోవా అనే నామానికి ఇవ్వబడింది. అది మనము ఒకరినొకరం చూసుకొని ఒకరినొకరం గౌరవించుకునేటప్పుడు దానిని ఉపయోగించడం సంస్కారవంతమేమీ కాదు. సంస్కారమని కొందరు చెప్పొచ్చు, కాదు. ఎందుకు ఈ మాట ఈ 3వ ఆజ్ఞలో ఆయన చెప్పాడు? దశాజ్ఞలో 3వ ఆజ్ఞ నా నామాన్ని మరి లేక నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించుకుందని ఎందుకు చెప్పాడు? ఎందుకు ఉచ్చరిస్తాం వ్యర్థంగా మనం? దాన్ని మానవులు కల్పించుకొని ఉచ్చరించడం ప్రారంభము చేశారు. ఉచ్చరించుకొని దాన్ని వ్యర్థంగా దేవుని నామాన్ని చెప్పడం అనేటువంటిది గమనిస్తూ ఉన్నాం. సరే, నేను ఎడవల్లిలో పనిచేసేటప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన టీచర్, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఒకసారి తుమ్మాడు నా దగ్గర. తుమ్మి ఆయన అన్నాడు, రామా అన్నాడు. నేను ఆయన సాయి చూశాను. అయ్యా, మనోళ్ళు తుమ్మి అబ్బా దేవుడా యెహోవా అంటారు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదయా అన్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి తుమ్మితే ఏమంటాము? యేసయ్యా అంటాం. ఒక తుమ్ము వచ్చిందనుకో యేసయ్యా అని అంటాం. అంటున్నాం కదండి. వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైనటువంటి విధానం, అది వద్దంటున్నాడు దేవుడైన యెహోవా. అది వద్దు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తే నీకేమవుతుంది అంటున్నాడు? నీవు నిర్దోషిగా ఎంచబడవు, నువ్వు దోషినవుతున్నావు అని అంటున్నాడు. మరి మనం ఇంకా ఆ ఆజ్ఞ ఆయన మనకిచ్చింది మనం దోషులం కావద్దని కదా, మనం దోషులము కాకూడదు అని కదా ఆయన ఇచ్చింది. అది మనకు మేలా ఆయనకు మేలా? మనం దోషులమైతే పోతాము, ఎక్కడికి వెళ్తాము. ఆయనకేమి? ఆయనకు కాలుతుందా? మనం అగ్నిగుండంలో పడితే ఆయనకు కాలుతుందా? కాలదు. కానీ ఆయన ప్రేమను బట్టి బాధ కలుగుతుంది. మన బిడ్డను మనం హెచ్చరించాము. హెచ్చరించినప్పుడు మన బిడ్డ మన మాట లేదు, మన మాట వినకుండా వాడు ఏదో ఒక చిక్కులో పడ్డాడు. అప్పుడు బాధ మనకుంటుంది. కానీ తర్వాత మనం ఏమంటాం? నేను చాలాసార్లు చెప్పానండి. ఎవరైనా మనతో వచ్చి మాట్లాడాడు అనుకో, ఏంటి సార్ ఇట్లా జరిగింది, మీ ఓడి ఇలా జరిగిపోయాడంటే, నేను చాలాసార్లు చెప్పాను బ్రదర్, నా మాట వినలేదు, నేను ఏం చేశాను అని అంటాడు. అంతే కదా? నేను చెప్పగలిగినంత వరకు చెప్పాను, వాడు వినలేదు, నేనేం చేశాను? అంతేనా? ఇంకేమని అంటామా? అంతే. దేవుడు కూడా నేను చెప్పానయ్యా, వారికి నా ఆజ్ఞలు ఇచ్చాను, వద్దు అన్నాను, అయినా వారు నా మాట వినలేదు, మరేం చేద్దాం? అనుభవిస్తే వాడికే బుద్ధి వస్తుంది అంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మానవుల మేలు కొరకే అనే దాన్ని మనం గమనించాలి. ఇక ఆయన ఆజ్ఞలు మనం పాటించడం ద్వారా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదువుకున్నాం కదా. 6వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని అన్నాడు. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మనం ముందుకు వెళితే మనకు నీతి కలుగుతుంది అంటున్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? మన కొరకు నీతిమంతులుగా చేయడానికే. ఆ నీతి మనకు కలగడానికి ఏంటి? ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటే మనకు నీతి కలుగుతుంది. అనుసరించి నడుచుకోకపోతే అవినీతి కలుగుతుంది. అవినీతి దేవునికి దూరము, నీతి దేవునికి సమీపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకే. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అని ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, వ్యర్థంగా ఉచ్చరిస్తే మీరు దోషులు అవుతారు. ఆ దోషము నీకు నాకు మధ్య ఎడబాటు చేస్తుంది. ఆ ఎడబాటు నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళుతుంది. వద్దు అని చెప్తున్నాడు. పాటిస్తే ధన్యులం,
పాటించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ దోషం మనకే అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలని, గ్రహించాలని, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకే అనేదాన్ని తెలుసుకోవాలని ఇది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇతబడినటువంటి వర్తమానం కొరకు ఈ సమయంలో సహోదరి శ్రీమతి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం, చేరువచ్చిన బిడ్డలు వినిన వర్తమానము ద్వారా ఆత్మలో బలపడుతూ, విశ్వాసంలో స్థిరపడుతూ, క్రమశిక్షణ కలిగిన చక్కటి క్రైస్తవ జీవిత విధానంలో ఎదుగుటకు చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు, ప్రతి కుటుంబానికి విన్నవించిన ప్రతి అంశము నెరవేరుటకు నిత్యం సదాకాలం ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.